దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాలలో మీతో కలుసుకోవటానికి ఈ మహాదేవుడు కృప అనుగ్రహించాడు. మీ అందరూ బాగున్నారు. పడకల మీద లేచి మీరు ప్రార్థన చేస్తున్నారు. రాత్రి మీరు ప్రార్థన చేసుకొని పరున్నారు. మీరు మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్నారా? మీ యజమానుడు మీ ఇంట్లో ఉన్నారా? మీ సతీమణి మీ ఇంట్లో ఉన్నారా? మీ నివాసంలో అందరూ కలిసి కూడుకొని మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఉదయకాలమున దేవుడు ఈరోజు చక్కటి వాగ్దానాన్ని మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. మీరు ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు, కార్యం కొరకు ప్రార్థన చేశారు, ఆత్మీయ స్థితిలో ఎదగాలి, బలపడాలని మీరు ఆలోచన కలిగి ఉన్నారు. దేవుని వాక్యములో సంఖ్యాకాండము 22వ అధ్యాయం ప్రియులారా, బైబిల్ గ్రంథములో ప్రియులారా 12వ వాక్య భాగం 12వ వచనములో, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పెను. ప్రియులారా, ఉదయకాల వాగ్దాన సందేశముతో, ఈ గెత్సేమనే వాగ్దాన సందేశముతో దేవుడు నీతో చెప్తున్నాడు, మీకు శాపము, కీడు, అనర్థము, అపజయం ఉన్నదని మీరు బాధపడుతూ ఉన్నారు. నా దేవుడు అంటున్నాడు కదా, ఈ ఉదయకాలమున ఈ గెత్సేమనే వాగ్దాన సందేశములో బిలాముతో అంటున్నాడు, మీరు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజల్ని శపించవద్దు, ఆ ప్రజలు ఆశీర్వదింపబడిన వారు, దీవించబడిన వారు. ప్రియమిత్రమా, ఉదయకాలము నీ దరిద్రతను, నీ లేమిని, నీకున్న శాపాన్ని, నీకున్న కీడుని, నీకున్న అపజయాలను తలంచుకొని నీ బిడ్డలను పెట్టుకొని నువ్వు వాపోతూ ఉన్నావు, నిరాశగా ఉన్నావు, నలిగిపోతూ ఉన్నావు. ఈరోజు నా దేవుడు వాక్యములో నుంచి మీతో మాట్లాడుతున్నాడు కదా, ఇదిగో మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు అంటున్నాడు. వారు ఆశీర్వదింపబడిన వారు. ఈ ఉదయకాలమున గెత్సేమనే వాగ్దాన సందేశాల్లో నా దేవుడు మీతో ఇచ్చిన వాగ్దానము, మీతో మాట్లాడేది ఏమై ఉన్నదంటే, మిత్రమా, సహోదరి సహోదరులారా, మీరు ఆశీర్వదింపబడిన వారు, మీరు దీవించబడిన వారు, మీరు దేవుని చేతిలో ఉన్నారు, దేవుని నడిపింపులో ఉన్నారు, దేవుడు మిమ్మల్ని కొనసాగిస్తూ ఉన్నాడు. నా దేవుడు వాక్యములో ఇశ్రాయేలు ప్రజలతో బిలాము ద్వారా పలికిస్తున్నాడు. ఈ ఉదయకాలమున పడకల మీద ఉన్న నీతో ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాల్లో మీరు ఆశీర్వదింపబడిన వారు, మీ పిల్లలు ఆశీర్వదింపబడిన వారు, మీ గుడారం ఆశీర్వదింపబడినది, మీకు అయిన వారు ఆశీర్వదింపబడిన వారై ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యములు మనం చూస్తున్నాం కదా, నిన్ను నీవు నిరుత్సాహపరుచుకుంటున్నావు, నిరాశగా ఉన్నావు. నీ ముందు ఉన్న శోధన, నీ ముందు ఉన్న శ్రమ, నీ ముందు ఉన్న అపజయాలను మీరు ఉదయకాలము చూడొద్దు. నా దేవుడు అంటున్నాడు వాక్య భాగములో నుండి, ఏమంటున్నాడంటే, ప్రియులారా, మీరు ఆశీర్వదింపబడిన వారు. ఏ కార్యము, ఏ ఆలోచన, ఏ పనిని మీరు ముందు పెట్టారో నా దేవుడు, ప్రియులారా, ఆ పనిని, ఆ కార్యాన్ని నా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అయితే ఆయన ఆశీర్వదీయాలి అంటే ప్రియులారా, 118వ కీర్తనలో ఒక మాట రాయబడుతుంది కదా, 118వ కీర్తన 26వ వాక్య భాగములో ప్రియులారా, 26వ వాక్య భాగములో, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమొందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము అంటే ప్రియులారా, దేవుడు తన మందిరములో నుండి మనలను ఆయన దీవిస్తాడు. మీరు మందిరానికి వెళ్తున్నారా? మందిరములో గడుపుతున్నారా? మీ మందిరములో పరిచర్య చేస్తున్నారా? మీ మందిరములో సేవకులకి మీరు లోబడుతున్నారా? లేక మందిరాలు మారుస్తూ ఉన్నారా? మందిరాలకి వెళ్లకుండా ఎక్కడో ఆశీర్వాదాలు, ఎక్కడో అద్భుతాలని మీరు పరిగెత్తుతూ ఉన్నారా? మీరున్న మందిరములో, మీరున్న స్థలములో నా దేవుడు గెత్సేమనే వాగ్దాన సందేశాలలో మీతో మాట్లాడుతున్నాడు కదా, ఆయన మిమ్మలను ఆశీర్వదిస్తాడు. ఉదయకాలం పడకల మీద లేచిన మీరు ప్రియులారా, దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకోనండి. ఈ దినమెల్లా, ఈ వారమల్లా, ఈ మాసమల్లా నీ మందిరములో గడపాలయ్యా, నీ మందిరానికి వెళ్ళాలయ్యా, నీ మందిరములో గడిపే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థించండి. ప్రియులారా, దేవుడు మందిరములో నుండి మిమ్మలను ఆశీర్వదిస్తాడు. బిలాము శపియాలన్నా, బిలాము కీడును రప్పియాలన్నా నా దేవుడు ఆ నోట ఆశీర్వాదాన్ని ఉంచుతున్నాడు. ఏదో శాపం, ఏదో కీడు, ఏదో అపజయం మీకు వస్తూ ఉన్నది, భయపడవద్దు. నా దేవుడు ప్రియులారా ఆశీర్వాదాన్ని ఉంచాడు, దీవెనను ఉంచాడు, మహిమను ఉంచాడు, అద్భుతాన్ని ఉంచాడు. పడకల మీద లేచి మీరు ఉన్న స్థలములో ప్రియులారా బ్రోకరించండి. ఏ కార్యం సాధియాలో, దేని కొరకు ప్రయాణమో విశ్వాసంగా ఉండండి. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి,
మహిమా స్వరూపుడా మీకు వందనాలు, స్తోత్రాలు. అత్యున్నతి సింహాసనశీనుడా మీకు వందనాలయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా దేవా మీకు స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఉదయకాలము గెత్సేమనే వాగ్దాన సందేశాలలో నీ ప్రియబిడ్డలు పడకల మీద ఉండగా మీరు సంధించి దర్శి ప్రభువా, వారు ఏ అవసరతతో ఉన్నారో, ఏ అక్కరలో ఉన్నారో వారి అవసరత అక్కర తీర్చండి తండ్రి. ముఖ్యంగా ఈరోజు ఉదయకాలమున దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా, సేవకురాండ్ల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి సంఘాల కొరకు, వారి ఆత్మల కొరకు, వారి మందిరాల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఏ సేవకుడు ప్రయాణం కట్టాడో, ఏ సేవకుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో, ఏ సేవకుని కుటుంబములు ఏ అవసరత ఉన్నదో ప్రభువా మీరే తీర్చి సహాయపడండి. మా దేశాన్ని ప్రభువా, దేశాన్ని పరిపాలించే నాయకుల్ని మీరు దీవించండి ప్రభువా. సత్యశ్యామలముగా సమాధానంగా ఉంచి ప్రభువా ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాలు ప్రయోజనకరంగా మేలుకరంగా ఉంచమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొక ఉదయకాలం మనం కలుసుకుందాం.